ఈ 3 ప్రెగ్నెన్సీ కిట్స్ ఒక్క పేషెంట్వే. ఒకటి నెగిటివ్, ఒకటి వీక్లీ పాజిటివ్, ఇంకొకటి స్ట్రాంగ్ పాజిటివ్. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ టెస్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ కిట్, ఇది నెగిటివ్ వచ్చింది. ఇది ఎప్పుడు చేసుకున్నారమ్మా అని అడిగితే బిఫోర్ పీరియడ్స్. ఎందుకు చేసుకున్నారు అని అంటే నాకు కొంచెం నాసియా అనిపించింది, వామిటింగ్ అనిపించింది, చేసుకున్నాను అని అన్నారు. మరి సెకండ్ టెస్ట్ ఎప్పుడు చేసుకున్నారు అని అంటే ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద మిస్డ్ పీరియడ్, దట్ ఈస్ వీక్లీ పాజిటివ్. సో ఇప్పుడు నెగిటివ్ ఉంది, ఇప్పుడు పాజిటివ్ ఉంది, అసలు ప్రెగ్నెన్సీ పాజిటివా కాదా అని కంగారు పేషెంట్స్కి. అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? సో వెరీ మచ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉండే పేషెంట్స్కి ఆన్ ద డే ఆఫ్ ద మిస్డ్ పీరియడ్ అయినా కానీ లేదా ఒక 2 రోజుల తర్వాత చేస్తే మీకు అప్పుడు అబ్సల్యూట్లీ పాజిటివ్ వస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఆన్ ద సేమ్ డే పాజిటివ్ వస్తుంది, నెక్స్ట్ డే పాజిటివ్ వస్తుంది, 2 days తర్వాత పాజిటివ్ వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి మాత్రం ఒక 1 week వెయిట్ చేయమని చెప్తాం. వీక్లీ వన్స్ చేసుకోవాలి. అండ్ 15 days పీరియడ్ మిస్ అయిన తర్వాత 15 days తర్వాత పాజిటివ్ వస్తే ఇట్ విల్ బి పాజిటివ్, నెగిటివ్ వస్తే ఇట్ విల్ బి నెగిటివ్. అండ్ మరి పీరియడ్స్కి ముందు నాకు ఇట్లా నాసియా వామిటింగ్ ఉంది అని అంటే నాసియా వామిటింగ్ పీరియడ్స్ వచ్చే ముందు వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, డాక్టర్స్ సజెషన్స్ అది ఫాలో అవ్వండి.